తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మీద రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా ప్రోటోకాల్ తప్పి వచ్చి అట్లా మాట్లాడడం అనేది ఇది అప్రజాస్వామికం. నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు ఒక 70-80 సంవత్సరాలుగా మీ పాలనలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ దళితుల ఆత్మగౌరవ జీవితాలకు ప్రతీకలైన సందర్భం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడుగుతా ఉన్నాం, సార్ మీ ఈ రాష్ట్రంలో మీ పార్టీలో ఇంత అంతర్గత వైరుధ్యాలు నడుస్తున్నప్పుడు మీకు కళ్ళు అవుపడతలేవా, చెవులు వినపడతలేవా? ఎన్నాళ్ళు ఇంకా ఈ బానిస బతుకులు? కొన్ని వేల సంవత్సరాలుగా పడ్డ బాధల యొక్క మార్పుకు శ్రీకారం రాజ్యాంగం అనుకున్నప్పుడు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కును కూడా నిరాకరిస్తున్నటువంటి అగ్రవర్ణ దురహంకార ఆధిపత్యము సింహాసనం చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాను నేను అడగదలుచుకున్నాను. వాస్తవానికి 50,000 లేని మందుల సామేల్ గారికి 50,000 ఓట్లు వచ్చినాయన్న మీరు మరి మందుల సామేల్ గారి మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని ఆపాలి కదా. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అనుచరులకు మేము విజ్ఞప్తి చేస్తాను, 2009లో మహాకూటమి పేరు మీద వాళ్ళకు వ్యతిరేకంగా మీరు చాలా మెజారిటీతో గెలిచినటువంటి సందర్భం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా రాజీనామా చేసి మీ నైతికను చాటుకున్న సందర్భం. మీ చరిత్రనంతా ఈ మాదిగ బిడ్డల మీద అవమానించే విధంగా మీరు ప్రోటోకాల్ తప్పి కానీ మాటలు కానీ ఇట్లా చేస్తూ మిమ్మల్ని మీరు కాలగర్భంలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని రాజగోపాల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దళిత వర్గాల ప్రతినిధులు ఇవాళ సమాజంలో బయటకు వస్తూ రాజ్యాంగం ద్వారా అన్ని అవకాశాలు అందుకొని సమాజంలో భాగస్వామ్యం అవుతున్న సందర్భంలో ఇవాళ మీరుంటేనే గెలిచినాం అనేటువంటి ఇటువంటి తప్పుడు మాటలతోని వాళ్ళ ఆత్మగౌరవాన్ని, అవునండి 70 లక్షలు ఈ రాష్ట్రంలో మాదిగ బిడ్డలు ఉన్నారండి, 70 లక్షలలో నీ గెలుపులో ఈ మాదిగ బిడ్డలు లేరా అండి? రాజగోపాల్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తాం, అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఇవాళ మందుల సామేల్కే కాదు ఈ రాష్ట్రంలోనే ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయంగా మేము మాట్లాడతాం అనుకున్నప్పుడు ఇవాళ మందుల సామేలు వేదికల మీద మాట్లాడండి. ఒక దళిత ఆత్మగౌరవ పోరాట ప్రతీక. అతని వ్యాఖ్యలు చూడండి, ఏ నేపథ్యం, మట్టిలో నుంచి పుట్టి మట్టిలో నుంచి పెరిగి మట్టి జీవితాల కోసం మాట్లాడుతున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి అతను. ఇవాళ ఎంత అవమానపరుస్తుందండి. ఆయన చాలా పెద్ద, ఆయన వయసు కన్నా గౌరవియాలుగా అండి. రాజగోపాల్ రెడ్డి గారు, మీ కులం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాజ్యాంగం విశ్వసించే దేశం. మీ ఆధిపత్యంతో తరతరాలుగా యుగయుగాలుగా ఈ రోజు కూడా మా జీవితాలను కొరకబడి నరకబడి చీల్చబడి పేల్చబడి కాల్చబడి ఇంకా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని మా రక్త మాంసాలను మేము మీ కింద బానిసలుగా చేయాలండి. ఖబర్దార్ రాజగోపాల్ రెడ్డి గారు, ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ విద్యార్థుల మద్దతు మందుల సామేల్కు ఉంటుంది. మీరు ఒక్కసారి ఆత్మలోకనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు రాజకీయ సమీకరణల ద్వారా సామరస్యపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మందుల సామేల్ గారి మీద మీరు చేస్తున్నటువంటి ఆధిపత్యము, అరాచకత్యము, అంతర్గత వైరుధ్యాల పేరు మీద మీరు చూపిస్తున్నటువంటి మీ యొక్క కులం, ఎందుకంటే మీ కులాలు మా కులాలను కొన్ని వేల సంవత్సరాలు ఏం చేసిన చరిత్ర అందరికీ తెలుసు. ఇవాళ కూడా రాజ్యాంగంలో 70-80 సంవత్సరాలు దొరికి కావస్తున్నా కూడా ఇవాళ మీరు ప్రోటోకాల్ లేకుండా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కొన్ని మీకు అనుభవం ఉంది కాండి. మీరు బీజేపీకి పోయిండ్రు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండ్రు, అనేక రాజకీయ పట్ల అనుభవాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఎవరు అయినా మీరు స్పందిస్తారని ప్రజల్లో మీకు మంచి నేముంది. ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా ఒక దళిత ఆత్మగౌరవ బిడ్డ మీద అవమానించే విధంగా, బాధ పెట్టే విధంగా మీరు ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు చేస్తూ ఇటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల సమాజంలో తప్పుడు మెసేజ్ పోతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎందుకంటే గతంలో అద్దంకి దయాకరణ మీద కూడా చూసినటువంటి వైరుధ్యం, అంటే ఈ మాల మాదిగల మీద ఈ అవమానాలు అణచివేతలు ఎదిగొచ్చిన స్వరాలు భాస్వరాలై పేలుతుంటే వీళ్ళ ఎదుగుదల చూసి తట్టుకోలేక ఓర్వలేక అగ్రవర్ణ దురహంకార ఆధిపత్యం ఈ రూపం తీసుకుంటుందని మేమందరం అనుకోవాలన్నా? మరి మేమందరం చెప్పులు, పొరకలు, బల్యాలు, గిన్నెలు పట్టుకొని వస్తే మీరందరూ ఎక్కడ ఉంటారో ఒక్కసారి చూసుకోండి. చరిత్ర చెమట రక్తంతో ఉత్పత్తి చేసింది మా జాతి ప్రజలు, మా మాలలు, మాదిగలు, ఇతర కులాల వాళ్ళు. కాబట్టి చరిత్రను తప్పుదారి పట్టించే విధంగా, మా బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఇన్నున్మాద కార్యక్రమాల పేరు మీద ఇటువంటి దారి తప్పిన చేతలు చేస్తే మాత్రము చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కాబట్టి ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ నియోజకవర్గాలలో కూడా, మాల నియోజకవర్గాలలో కూడా, దళిత రాష్ట్ర మంత్రుల స్థాయిలో కూడా అభివృద్ధిపరమైనటువంటి అంశాలలో పెద్దన్న పాత్ర వహించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటాడని తెలియపరుస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.